ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ ఆర్ పెరిఫెరల్ ఇంటర్వెన్షన్‌లో మోస్ట్ కామన్‌గా మనం కాళ్ళ రక్తనాళాలను ట్రీట్ చేస్తామండి. ఎందుకంటే అవి అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో బయటపడతాయి. అన్నిటికంటే సింప్టమాటిక్‌గా ఉంటారు కాళ్ళ రక్తనాళాల జబ్బులున్న వాళ్ళు. బ్రాడ్‌గా 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటేంటంటే స్టెంటింగ్, ఇంకోటేమో బెలూన్ యాంజియోప్లాస్టీ. ఈ బెలూన్ యాంజియోప్లాస్టీలో కూడా ఇంతకుముందు వివరించినట్టు మందుపూత బెలూన్స్ ఉంటాయి, నార్మల్ బెలూన్స్ ఉంటాయి. ఎవరికైతే లాంగ్ టర్మ్ ఒక మెటల్ వద్దనుకుంటారో బాడీలో వాళ్ళకి బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా డ్రగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ చేసుకోవచ్చు. చాలామంది నా పేషెంట్స్ అసలు కాలు కోల్పోయే స్టేజ్లో వచ్చి బెలూన్తో ఓపెన్ చేసి స్టెంట్ పెట్టిన వాళ్ళు మళ్ళీ స్మోకింగ్ ఆపలేక స్మోక్ చేసి ఆ స్టెంట్లు బ్లాక్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక ఫారెన్ బాడీ ఉన్నప్పుడు స్మోక్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో క్లాట్లు ఫామ్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకి స్మోకింగ్ అసలు ఆపలేను లేదా స్మోకింగ్ మళ్ళీ చేసే రిస్క్ ఉన్న వాళ్ళకి కొత్తగా మేము చేస్తుంది డ్రగ్ కోటెడ్ బెలూన్ యాంజియోప్లాస్టీస్.